హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో ఒక హెల్తీ అండ్ టేస్టీ స్వీట్ రెసిపీ, అది కూడా గోధుమ రవ్వతోటి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఎప్పుడూ చేసుకునే పాయసమే కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి. వీటి కోసం ముందుగా ఒక కప్ గోధుమ రవ్వను తీసుకొని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. తర్వాత దీనిలోకి ఒక 1/4 కప్ వాటర్ని యాడ్ చేసుకోండి. వాటర్ ఎక్కువ అవసరం లేదండి, ఒక పావు కప్పు వాటర్ అయితే సరిపోతాయి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక గంట సేపు నానబెట్టుకోవాలి. ఈలోపు ఒక 2/3 కప్ తురిమిన బెల్లాన్ని తీసుకోండి. ఇందులోకి ఒక 1/4 కప్ వాటర్ని యాడ్ చేయాలి. ఇక్కడ పాకం రావాల్సిన అవసరం ఏమీ లేదండి, బెల్లం కరిగితే సరిపోతుంది. ఇలా బెల్లం కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పూర్తిగా చల్లారనివ్వండి. ఒక గంట తర్వాత చూస్తే వాటర్ అన్నీ అబ్జార్బ్ చేసుకొని రవ్వ చక్కగా నాని ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. దీంట్లోకి ఒక 2 ఇలాచీ, ఒక 2 స్పూన్ల బొంబాయి రవ్వని యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోండి. దీన్ని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని ఇందులోకి మనం ముందుగా కరిగించి పెట్టుకున్న బెల్లాన్ని వడగట్టుకోండి. ఈ రెండు కూడా కలిసేలాగా బాగా ఒకసారి మిక్స్ చేసుకోండి. మీరు కావాలంటే మిక్సీలోనే వేసుకొని 2-3 సార్లు పల్సిచ్చుకున్నా సరిపోతుంది. ఇలా మిక్స్ చేసుకున్నది మీకు ఏమన్నా జారుగా అనిపిస్తే 1-2 స్పూన్లు బియ్యం పిండిని యాడ్ చేసుకోవచ్చు. నేను కొంచెం క్రిస్పీనెస్ కోసం 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండిని యాడ్ చేశాను. అలానే పావు స్పూన్ బేకింగ్ సోడా, ఒక చిటికెడంతా ఉప్పు, చిన్నగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కల్ని యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ కూడా మరొకసారి కలుపుకోండి. ఇలా బ్యాటర్ రెడీ చేసుకున్న తర్వాత పొంగనాలు వేసుకోవటం కోసం ప్యాన్ని పొయ్యి మీద పెట్టుకొని 2 చుక్కల ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోండి. స్వీట్ రెసిపీ కాబట్టి నెయ్యి అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని ఇందులోకి వేసుకోండి. వీటిని మీడియం ఫ్లేమ్ మీద ఒక 4-5 మినిట్స్ కుక్ చేసుకోండి. ఒక సైడ్ మంచి కలర్ వచ్చిన తర్వాత రెండో సైడ్కి ఫ్లిప్ చేసుకోండి. రెండో సైడ్ కూడా ఇలా చక్కగా కుక్ అయిన తర్వాత తీసి సర్వ్ చేసుకోండి. ఎంతో సాఫ్ట్గా ఫ్లఫీగా ఉండే ఈ హెల్తీ అండ్ టేస్టీ గోధుమ రవ్వ పొంగనాలని డెఫినెట్గా ట్రై చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. Thanks for watching.